డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుందా? దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ ప్రైవేట్ సైన్యం సాయంతో ఇస్లామాబాద్ ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అని చెబుతున్నాడు పాకిస్తాన్ మాజీ సైనికాధికారి ఆదిల్ రజా. సిపెక్ ప్రాజెక్టుకు అడుగడుగున అడ్డంకులు రావడంతో ప్లాన్ బి అమలు చేయాలని జిన్పింగ్ సర్కార్ చూస్తున్నట్లు రజా సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే పాకిస్తాన్ చిన్న భిన్నం కావడమే కాదు, చైనా కబ్జా కోరల్లో చిక్కుకోవడం కూడా ఖాయమని క్లియర్ కట్ గా కామెంట్ చేశాడు. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ కు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచిన బీజింగ్ ప్లాన్ బి పై ఇప్పుడే ఎందుకు ఫోకస్ చేసింది? అసలు రజా బయట పెట్టిన చైనా ప్లాన్ బి ఏంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఏ దేశంలో అయినా చైనా పెట్టుబడులు పెడుతోందంటే దానికి ఖచ్చితంగా లెక్కలుంటాయి. ప్రాజెక్టుల పేరుతో అది కాలు పెట్టిన చోట సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. కాదు అవి ఉంటేనే చైనా అడుగు పెడుతుంది. ఈ విషయం ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుసు. అందుకే డ్రాగన్తో స్నేహం చేసే ముందు 1,1000 సార్లు ఆలోచించుకుంటాయి. కానీ పాకిస్తాన్ పరిస్థితి వేరు. పాలన చేతగాక ఇండియాపై ప్రతీకారంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆ దేశానికి అన్ని విధాలుగా దెబ్బతీసింది. ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఎవరో ఒకరి నుంచి సాయం పొందడం ఒక్కటే ఆప్షన్. అది చైనా అయినా మరో దేశమైనా ఇస్లామాబాద్కు అవసరం లేదు. తన సహజ వనరులు దోచేసినా కాసిన్ని కాసులు పడేస్తే కామ్గా ఉంటుంది. ఈ లెక్కలతోనే జిన్పింగ్ సర్కార్ పాక్లో అడుగుపెట్టింది. దేశంలో ఎక్కడెక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో చూసుకుని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పేరిట యాక్షన్ మొదలుపెట్టింది. దానికి సిపెక్ అని పేరు పెట్టి బలూచిస్తాన్లో వనరుల దోపిడీ మొదలుపెట్టింది. బలూచిస్తాన్ సహజ వనరులు, సహజ వాయు నిక్షేపాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కాపర్, బంగారం నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ $multi-billion ప్రాజెక్టు కూడా ఈ భూభాగమే కీలకం. ఈ ప్రాజెక్టును చేపట్టిన చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ కు సమీపంలో ఉన్న గ్వాదర్లో సముద్ర జలాల్లో పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. ఫలితంగా గ్వాదర్ పోర్టు కీలకమైన చెక్ పాయింట్ గా మారింది. చైనా ఇక్కడ మైనింగ్ ప్రాజెక్టులు, గ్వాదర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్టుల అసలు లక్ష్యం మాత్రం గ్వాదర్లో పాగా వేసి భారత్ పై నిఘా పెట్టాలన్నదే. కానీ వ్యూహాలు చేస్తే సరిపోదు, వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేయాలి కూడా. ఈ విషయంలోనే బీజింగ్ లెక్క తప్పింది. బలూచిస్తాన్ ప్రజలు చాలా కాలంగా ఇస్లామాబాద్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో భాగమైన చైనీయులను దారుణంగా చంపేస్తున్నారు. ఈ తిరుగుబాటు వ్యవహారాలను అడ్డుకోవాలని ఇస్లామాబాద్కు చైనా పలుమార్లు చెప్పి చూసింది. మరికొన్ని సందర్భాలలో హెచ్చరించింది కూడా. కానీ ఈ విషయంలో పాక్ పాలకులు విఫలమయ్యారు. అలా అని సిపెక్ ప్రాజెక్టును మధ్యలో వదిలేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాజెక్టు కోసం బీజింగ్ అక్షరాల $62 బిలియన్ కుమ్మరించింది. మధ్యలో ఆపేస్తే అందులో $1 కూడా తిరిగి రాదు. దీంతో చైనా వ్యూహం మార్చేసింది. ఇస్లామాబాద్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులతో డీల్ సెట్ చేసుకోవాలని డిసైడ్ అయింది. కుదిరితే డబ్బుతో కొనడం, లేదంటే బలూచీలు అడుగుతున్న ప్రత్యేక దేశ వంశానికి మద్దతివ్వడం, రెండిట్లో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. వివరంగా చెప్పాలంటే బలూచిస్తాన్లో చైనా ప్లాన్ బి ఇదే. ఈ సంచలన నిజాన్ని పాకిస్తాన్ మాజీ సైనికాధికారి ఆదిల్ రజా బయటపెట్టారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు స్టోరీ చాలానే ఉంది.
కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ సొసైటీలో సైనిక స్థావరం నిర్మించాలనేది చైనా మరో ప్లాన్. ఈ స్థావరాన్ని చైనా గూఢచార సంస్థ ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో పటిష్టంగా నిర్మిస్తారట. చైనా గూఢచారి సంస్థ పాక్ సైన్యం నుంచి రిటైర్డ్ అధికారులను ప్రైవేట్ భద్రతా దళంగా నియమించాలని యోచిస్తోందని రజా చెప్తున్నారు. బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా మారిస్తే అక్కడ చైనా ప్రాజెక్టులు సాఫీగా సాగుతాయి. కానీ కరాచీలో స్థావరం నిర్మాణం ఎందుకంటే పాక్ మొత్తం తన ఆధీనంలోనే ఉండాలని బీజింగ్ భావిస్తుంది కాబట్టి. వివరంగా చెప్పాలంటే పేరుకు పాకిస్తాన్లో ప్రభుత్వం ఉన్నా అనధికారికంగా చైనాదే పెత్తనమవుతుందన్నమాట. కాదని అడ్డం తిరిగితే తన స్టైల్లో పాకిస్తాన్లోనూ కమ్యూనిస్టు జెండా ఎగరేస్తుంది. ఇప్పటికే బలూచిస్తాన్లో తిరుగుబాటుదారుల దాడులు ఆగిపోయాయి. అంటే ఆల్రెడీ వారు చైనా పంచన చేరినట్లు అనుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ చైనా కబ్జాకూరల్లో చిక్కుకున్నట్టే కనిపిస్తోంది. అందుకే చైనా లాంటి కన్నింగ్ కంట్రీతో పెట్టుకునే ముందు 1కి 1,00,000 సార్లు ఆలోచించుకోవాలనేది.